నమస్తే. వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. సో గురువుగారు, చాలా మంది ఇంట్లో నుంచి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శకున శాస్త్రాన్ని అనేది అదొకటి ఉంటుంది. దాన్ని పాటించే వాళ్ళు కొంతమంది అయితే అసలు మూఢనమ్మకంగా ఇది మూఢనమ్మకం అని పట్టకుండా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే అందులో కొన్ని రకాల ఎఫెక్ట్లు అనేవి ప్రభావాన్ని బాగా చూపుతాయి. కొన్ని రకాల శబ్దాలు కావచ్చు, కొన్ని రకాల వస్తువులు అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఈ శకున శాస్త్రంలో చాలా చెప్తుంటారు. అంటే అందరికీ తెలిసిందే, పిల్లి ఎదురు రాకూడదు, నల్ల పిల్లి అని అంటూ ఉంటారు కదా. అది నిజమేనా? అలాంటివి ఏమైనా ఉంటే తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఏదైనా కూడా అమ్మా, ఇప్పుడు ఒక మంచి కార్యానికి వెళ్తున్నారు, బ్యాంకు వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నారు, లేదంటే ఒక పెళ్లి చూపు చూడడానికి వెళ్తున్నారు, ఇంకేదైనా ఎన్నో ఉంటాయి. ఆఫీస్కి వెళ్తున్నాడు, ఎవరో సడన్గా తుమ్మాడు అంటే వాడికి ఏదో సర్ది వచ్చి తుమ్మాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటి శాస్త్రం ఏంటి, అబ్బా వాడు తుమ్మాడు మనం వెళ్ళకూడదు కాబట్టి కూర్చొని ఒక కాపీ నీళ్ళో తాగి వెళ్తారు. సరే, తాగి వెళ్ళిన తర్వాత గుమ్మం తట్టి ముందుకు పడతాడు. ఇక్కడ తుమ్మాడు, నేను గుమ్మం తట్టానంటే ఇక్కడ ఏదో అవుతుందని చెప్పేసి అది ఒక శకున శాస్త్రంగా తీసుకుంటారు. గుమ్మానికి బొటనేలు తలుగుతుంది. బొటనేలు తలిగి ఏమవుతుందంటే పడిపోతారు. ఆ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒక ఇది అవుతుంది మనకి, అయ్యో ఏదో జరుగుతున్నది అనేది, మనం వెళ్ళే కార్యం ఏదో అపశకనం అవుతుందని చెప్పేసి వాడు తిరిగి లోపలికి మనం ప్రవేశిస్తారు. సో ఇటువంటి వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో కొంతమంది ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు కూడా, ఇంకా ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఎప్పుడైనా కూడాను ఎదురు వెళ్తూ ఏదైనా మంచి శుభకార్యం వెళ్తున్నప్పుడు ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రావద్దట అంటారు. నిజమేనా గురువుగారు? రాకూడదు అంటే బ్రహ్మచారి ఎదురు రాకూడదు, ఒంటి బ్రాహ్మణుడు రాకూడదు, అంటే జతగా రావాలి. ఓకే. అలాంటి ఎదురు వచ్చాడంటే అయిపోయినట్టు అంటారు. మన అదే విధానంగా రాకూడదు అంటారు. చెప్పకూడదు అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా వచ్చిన పనులు అవ్వదు అంటారు. ఇవన్నీ మూఢనమ్మకం అని కొట్టేస్తారు, అది వేరే విషయం. కానీ శాస్త్రాలు చెప్తున్నానని నేను చెప్పడమే తప్ప వేరేది ఏం లేదు. అంటే ఎవరు ఏం పెద్దగా తప్పుకు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఉన్నది చెప్పడం వాస్తవం. పోతే ఇంకేదైనా మనము వెళ్తున్నప్పుడు నల్లపిల్లి ఎదురవుతుంది. మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా జ్యువెలరీ షాప్స్కి వెళ్తున్నారు అనుకోండి, ఇంకేదైనా మంచిగా ఏదైనా షాపింగ్, చెన్నై సిల్క్స్కి వెళ్తున్నారు, చందన బ్రదర్స్కి వెళ్తున్నారు, చక్కగా పట్టు చీర తీసుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, ఆ సమయంలో ఏదైనా నల్లపిల్లి ఎదురైందంటే చాలా అపశకం. ఆ రోజు వెళ్ళకూడదు. అంటే వర్క్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి, కంప్లీట్ వర్క్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి. దాంట్లో ఏం లేదు, కాలు కడుక్కొని మనం పోవచ్చు అనుకుంటే చాలా పొరపాటు. ఆ రోజున ఆపడం చాలా మంచిది. ఎందుకంటే అది ఏదైనా బలమైనటువంటి కారణంతోనే అది చూపిస్తుంది మనకి, మీరు వెళ్ళకూడదు అనేసి క్రాస్ అయిపోతుంది. ఆ క్రాస్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళకూడదు, వెళ్ళారంటే అయిపోయినట్టే. అటువంటివన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. అంటే నిండు బింద ఎదురు రావాలి, ఖాళీ కుండ రాకూడదు. పోతే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ధోబీ వాళ్ళు వస్తారు. ఆ ధోబీ వాళ్ళు ఏంటంటే బట్టలు తీసుకొని ఎదురొచ్చారు అనుకోండి, చాలా శుభప్రదం అంటారు. చాకలి వాళ్ళు మోసుకొని వచ్చారంటే శుభ సూచన అంటారు. మరి అదే విధానం వంటి ఖాళీ కుండని ఎదురు వచ్చిందంటే చాలా దురదృష్టం అంటారు. ఇటువంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటూ పోతుంటే. ఇవి శాస్త్రాలు ఎవరికి ఎందుకు పెట్టారంటే పెద్దవాళ్ళు, ఇవంతా అరిష్టానికి చేరుగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు పెట్టినటువంటి శాస్త్రాలు ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్త వహించాలి. ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ఆడవాళ్ళకి గాజు లేని వాళ్ళు కూడా ఎదురు రాకూడదట. గాజులు లేకుండా బొట్టు లేకుండా, గాజు లేకుండా, జుట్టు విడబూసుకొని ఆడేది ఎవరైనా కూడా ఎదురైనా కూడా వాళ్ళు, అంటే వాళ్ళు ఏ పొజిషన్ ఎందుకో కొంతమంది అంటే ఇవాళ రోజు ఫ్యాషన్ అయిపోయింది. పెట్టినట్టు బొట్టు పెడతారు, వేసినట్టు గాజులు వేసుకుంటారు, వెంట్రుకలు విరబోసుకుంటారు. వాళ్ళంటే కూడా ఏదో ఫ్యాషన్కి వస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైనా పట్టింపులు ఉన్న వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎదురైతే పనులు కావని ఒక గట్టి విశ్వాసం. అవ్వవు కూడా. సో అటువంటి అన్ని జరుగుతుంటాయి. అందుకే ఏమంటారంటే
ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళండి. గణపతికి కర్పూరం చూపించి వెళ్ళండి. లేదంటే నిమ్మకాయ ఎంబడి పెట్టుకొని వెళ్ళండి. ఓకే. నిమ్మ పండు ఉంటుంది కదా, ఏక్దార్ నిమ్ము అంటారు. ఆ ఏక్దార్ నిమ్ముని మీరు జోబులో పెట్టుకొని పర్సులో పెట్టుకొని వెళ్ళండి. చాలా అనంతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంటుంది. ఓకే. అయితే ముఖ్యమైన పనుల మీద ఏదైనా సంబంధం చూడటానికో, లేదంటే ఏదైనా గృహప్రవేశం ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు సో ఎదురు వచ్చే వాళ్ళని మనం అయితే గెస్ చేయలేం ఎవరొస్తారు అనేది. అంతే కదా. సో వెళ్ళిన వాళ్ళని రిటర్న్ రాలేం కాబట్టి సో ఇలాంటి ముఖ్యమైన పనులకు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదైనా అంటే ఇలా దేవుణ్ణి మొక్కటం ఇలా చెప్తూ ఉంటారు కదా, కొంతమంది లైక్ బెల్లం తినడమో లేదంటే వాటర్ తాగి వెళ్ళటం ఇలా చెప్తూ ఉంటారు. సో అలాంటి శుభసూచకంగా జరగాలి, వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలి అంటే ఏవైనా ఇంట్లో మంచి విషయాలు పాటించి వెళ్ళే అవసరం ఏదైనా ఉంటుందా? అంటే దాంట్లో పెరుగు ఉంటుంది కదమ్మా, అవును. పెరుగులో పంచదార వేసుకుని తినాలి. ఓకే. బయలుదేరే ముందు. మీ ఇంటి ఇళ్ళతోని లేదంటే చెల్లెలతో కానీ అమ్మతో కానీ వివాహం అయితే భార్యతో తినేసి వెళ్ళండి. అమ్మ వివాహం కాకపోతే అమ్మతో కలిసినటువంటి ఒక ప్రసాదంతో కలుసుకొని తినని వెళ్ళండి. దానివల్ల చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అంటే అదొక్కటేనా అంటారా గురుగారు? ఇంకా అది కానీ లేదంటే ఇంత బెల్లం, తాటి బెల్లం అంటారు కదా, తాటి బెల్లం వేసుకోవచ్చు. తేనె మధురం ఉంటుంది, మధురం వేసుకోవచ్చు. సో ఇటువంటివన్నీ తీపికి ప్రధానమైనటువంటి ఏదైనా వేసుకొని బయలుదేరితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ఓకే గురువుగారు. సో అంటే కొన్ని రకాల ఈ అపశకునాలు ఎదురు అయినప్పుడు శకున శాస్త్రం ప్రకారం మళ్ళీ సగం దూరం వెళ్ళినటువంటి మనిషి వెనక్కి రావచ్చు అంటారా? అంటే ఇప్పుడు శవం ఎదురు రాకూడదు. శవం రాకూడదు. సడన్గా మీరు ఏదైనా కార్యం వెళ్తున్నా అంటే శవం ఎదురు వచ్చింది అనుకోండి, మీరు ఎంత సగం దూరం పోయినా ఎండి తిరిగి వచ్చి స్నానం చేసి తర్వాత మరుసటి రోజు పెట్టుకోవడం లేదంటే సాయంత్రం పెట్టుకోవాలి. అవునా? అంటే నేను విన్నదాని ప్రకారం శవం ఎదురు రావటం మంచిది అని విన్నాను. కొన్ని విషయాలకు మంచిది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెళ్లి మాట్లాడడానికి వెళ్తున్నారు, ఎవరైనా గర్భవతి స్కానింగ్ వెళ్తుంది, ఇంకేదైనా వెళ్తుంది అంటే ఆ సమయంలో అలాంటివి రాకూడదు. కొన్ని విషయాలకి రాకూడదు. కొన్ని దీక్షలు ఉన్నారు, కొన్ని రథాలు ఉన్నారు, నియమాలు ఉన్నారు. శివాలు ఎదురుకు స్నానం చేసుకొని ఆ రోజు అనుష్ఠానం చేసుకోవాలి. అనుష్ఠానం ఏముంటుంది, దీపం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టి పోవడమే జరుగుతుంది. అనుష్ఠానం అంటే జపాలు చేసుకోవడం అని కాదు. కాస్త ఇంటికి వచ్చి తర్వాత దీపం పెట్టి ఇంత కర్పూరం చూపించి విభుదో కుంకుమ చందనమో ఏదో నుదుటితో పెట్టుకున్నారు అనుకోండి, చాలా అనంతమైన ఒక సంపద రావటం అని జరుగుతాయి. ఓకే గురుగారు. సో నిజంగా ఇలాంటి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. బట్ శకున శాస్త్రాన్ని నమ్మే వాళ్ళు కొంత అయితే నమ్మని వాళ్ళు కొంత. బట్ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది గురుగారు. సో చాలా చక్కటి విషయాలు ఇవాళ మా కోసం, మా వీక్షకుల కోసం తెలియజేశారు గురుగారు. మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.